ఇవి మారకపోతే ఇట్లనే వాళ్ళు వైఖరి ఉంటే మేము కూడా ప్రతిదాడులు చేస్తామని ఒక మాట చెప్పన్న, ఈ అన్నికి చీప్ మాటలు ఇవి నడుతాయండి. ప్రతిదాడు ఎవడు చెప్తారో రేపు తెలుస్తుంది. రేపు ప్రజలలో నువ్వు పోతే తెలుస్తుంది నీకు సంగతి ఏందో. నేను అంటున్నా, ఇప్పుడు వీళ్ళంటే టీఆర్ఎస్ అని అంటున్నావు. డీకే అరుణ గారిని సెప్టెంబర్ 1st వీక్లో తీసుకుపోయిందండి. డీకే అరుణ గారిని సెప్టెంబర్ 1st వీక్లో తీసుకుపోయి ఎంపీ గారు మీకు కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం, మా భూములు పోకుండా కాపాడమని చెప్పి అప్పుడు చెప్పిండ్రు. అక్కడ మా పార్టీ పెద్దగా లేదు, మాకు వచ్చిన ఓట్లు 3000 4000 ఓట్లే. కానీ ట్రాక్టర్ల మీద వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆ దండాన్ని సక్సెస్ చేసినంటే అర్థం చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఉద్యమాలు నడుతాయా? బలవంతంగా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా? చెప్పండి. మొన్న కూడా గిట్టే ఇచ్చారు. హైడ్రాలో ప్రజలకు బాగా సంతోషపడుతున్నారు, మూసీ నది భూములు గుంజుకుంటా అంటే ప్రజలకు ఇష్టంగా ఇస్తున్నారు, వీళ్ళే బలవంతంగా 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని చెప్పి నిజమానండి? ఒకవేళ అది నిజమే అయితే, 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడించింది నిజమే అయితే మరి ఎందుకు హైడ్రా మీద నువ్వు తోక ముడిచినావు? ఎందుకు ఇవాళ మూసీ మీద నీకు ఎందుకు రియాక్షన్ వస్తే నువ్వు కొంత అప్రూవల్ వచ్చిన పడవు చెప్పండి.